హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండితో మీరు ఇడ్లీ తిని ఉంటారు, దోశ తిని ఉంటారు కదా. మేబీ జావ కూడా తాగే ఉంటారు. కాకపోతే మరి నేను చేసేదైతే రొట్టె ముక్క అంటారండి. రొట్టె ముక్క అంటే ఇంకొక పేరు ఏంటంటే తపాలా చెక్క అంటారు. దీనిలో వచ్చి చూడండి, ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నగా తరుక్కునే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, రాగి పిండి ప్లస్ అల్లం ముక్కలు. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని దీనిలో వేసేసుకోవాలండి. ఓకేనా? వేసుకొని ఇది కొంచెం వాటర్తో కలుపుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలిపి చూపిస్తానండి. కలిపి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? వీటన్నిటితో పాటు కొంచెం పెసరపప్పు అండి, నానబెట్టిన పెసరపప్పు, అది కూడా దీనిలో వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలండి. ఓకే, కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఇదంతా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓకే, వీటన్నింటిని తగినంత వాటర్ పోసి మొత్తం ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం హాట్ వాటర్ అన్నాను కదా, కొంచెం హాట్ వాటర్ పోసాను. మిగతా వాటర్ అంతా మామూలు వాటరేనండి. మామూలు వాటర్తో కలిపేసుకుందాం. ఓకేనా? ఎంత మొత్తం ముద్ద అయ్యేలాగా కలిపేయాలండి. చపాతీ ముద్దలా అయిపోతుంది, అలా కలిపేయాలి. ఓకే, నేను కలిపి మళ్ళీ చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి, చూసారా? చపాతీ ముద్దలా కలిపేయాలండి. అంతే, ఇలా వస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా వేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తానండి. ఓకే, బాండీ తీసుకుందామండి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం కలుపుకున్న పిండి ఉంది కదా, అది ఒక ముద్ద తీసుకుందామండి. ఓకేనా? ఇలా ముద్దలాగా తీసుకొని ఈ ముద్దని ఈ బాండిలో వేసుకుందామండి. నేను మొత్తం వేసి చూపిస్తానండి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మొత్తం చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందాం. చూడటానికి బాగుంటుంది, చక్కగా ఏగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఓకే. ఆయిల్ సరిగ్గా లేదు అంటే కనుక అప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఓకేనా? ఇలా వేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఓకే, మనం వేసుకున్న రొట్టి ఏగిందో లేదో ఒకసారి చూసేసుకుందామండి. ఓకేనా? ఒక 5 minutes అన్నా పడుతుందండి ఇది ఏగడానికి. ఓకే, ఓకే, అదిగోండి, చూసారా? వేగిపోయిందండి. ఎందుకంటే ఇలా తీగానే వచ్చేసింది కదా, వేగిపోయింది. ఓకే, ఇది వేడిగా తింటే చాలా బాగుంటుందండి. దీనికి వెన్నపూస కనుక రాసుకొని తింటే ఇంకా సూపర్, వేరే లెవెల్ అంతే. ఓకేనా? వెన్నపూస తినరు అనుకునే వాళ్ళు ఏదన్నా చట్నీ ఉంటే చట్నీతో తినేయచ్చండి. నాకైతే దీన్ని పెరుగుతో తినడం ఇష్టం. నేను పెరుగుతో అయితే తినేస్తాను. మీరు కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఓకేనా అండి? ఫైనల్లీ రెడీ అండి. ఓకేనా? అదిగోండి, రెడీ అయిపోయిందండి. ఓకే, పెరుగండి. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ మనం వేసుకున్న రొట్టెని నంచుకొని తినడమే. సూపర్ అండి, మీరు ట్రై చేయండి.